వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చేదు లేకుండా టేస్టీగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని, నేనైతే ఇక్కడ చిన్న కాకరకాయలు కాకుండా పెద్ద కాకరకాయలు తీసుకున్నాను. సైడ్స్కి ఉన్న తొడిమలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ పైన ఉన్న గరుకు పాటనంతా నీట్గా తీసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పైన ఉన్న గరుకు పార్ట్ అంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వల్ల సగానికి సగం ఉన్న చేదు పోతుంది. నెక్స్ట్ మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పండిపోయిన సీడ్స్ అన్నీ సెపరేట్ చేశాను. అండ్ ఇలా అందులో కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని పక్కన ఒక 15 నిమిషాలు పెట్టేసుకుంటే ఆ చేదు అనేది కొద్దిగా పోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా సాల్ట్, పసుపు ఇవి మొత్తం కలిపేసుకొని నీట్గా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాక నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా గట్టిగా నీట్గా పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలి కాకరకాయలంతా. ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేశాక వాష్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ ఉన్నవంతా నీట్గా గట్టిగా పిండుకొని ఒక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. అలా లేకుండా ఉంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి బాగుంటుంది. లేకపోతే టిష్యూ పేపర్స్ అయినా క్లాత్ అయినా యూస్ చేసుకొని కొద్దిసేపు ఆగాక ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత కాకరకాయకి కావాల్సిన పొడి చేసుకుందాం. ఈ పొడికి ఫస్ట్ వెల్లుల్లిపాయ, సాల్ట్, కారం, జీలకర్ర, మీకు కావాల్స్తే ధనియాలు కానీ నువ్వులు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎక్కువగా ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఇలా నీట్గా మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మనకు కావాల్సినంత పోసుకోవాలి. మ్యాక్సిమం ఎంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ సరిపడా ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం డ్రైన్ చేసుకుని తీసుకున్న కాకరకాయలన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా కదుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కొద్దిసేపు అలా కదిపితే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. లాస్ట్లో మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కదుపుకుంటే ఇలా తయారవుతుంది. తర్వాత 2 నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటే మనకు టేస్టీగా కాకరకాయ ఫ్రై తయారైపోతుంది.